రాష్ట్రంలో అన్నదాతలను పట్టించుకొని చంద్రబాబు సర్కార్ ఒక పక్క రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో రైతు బతుకు రోజు రోజుకు భారంగా మారుతోంది. పంటకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదు, గిట్టుబాటు ధర లేదు, అప్పులు పెరుగుతున్నాయి. చివరకు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. ఒకే రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యవసాయ రంగ సంక్షోభ పరిస్థితికి అద్దం పడుతోంది. రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం రైతులను కాపాడడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వినిపిస్తున్నాయి. అప్పుల భారంతో యువ రైతులు ఒక్కొక్కరుగా ప్రాణాలు తీసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం ప్రచారాల్లో బిజీగా ఉందన్న వార్తలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి. ఒకే రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రైతుల దమనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు పెట్టుబడులు కూడా తిరిగి తెచ్చుకోలేకపోతున్నారు. రైతుల బ్యాంకుల అప్పుల ఊబిలో కూడా చిక్కుకొని వడ్డీల భారంతో కుంగిపోతున్నారు. కౌలు రైతులు పరిస్థితి మరింత దారుణంగా మారింది. పంట నష్టపోతే వారికి ఎలాంటి భరోసా ప్రభుత్వం నుంచి కనిపించడం లేదు. ఉదాహరణకి టమాటా, వేరుశనగ, పత్తి వంటి పంటలు సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలిపోతున్నాయి. దీనికి అందరికీ కారణం భూగర్భ జలాలు అడిగింటిపోవడం, అక్కడ ఉన్నటువంటి బోర్లు విఫలం కావడం, రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. అలాగే ట్రాక్టర్ వాయిదాలు, అప్పులు, సాగు ఖర్చులు కలిసి మొత్తం రైతులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు అప్పు చేసి చివరకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యం కాదా?